ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనము అనేక సందర్భాలలో మనము కొన్నిటిని వెతుకుతూ ఉంటాం. ఏమిటంటే ఏది మంచిది కదా! కొన్నిసార్లు మనము తినే ఆహార విషయంలో కావచ్చు, మనం ఉండే ఇంటి విషయం కావచ్చు, కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. ఏ ఉద్యోగం చేస్తే మంచిది కదా! అది ఏ ఇంట్లో ఉంటే మంచిది. అదే రీతిగా మనము ఎవరిని వివాహం చేసుకుంటే మంచిదని చెప్పేసి కొన్ని కొన్ని సార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఏ ఇంట్లో ఉన్నా మనము దేవుణ్ణి మనము ప్రార్థించటము, మనము మన జీవితంలో మనం మర్చిపోకుండా ఉంటే అది మనకు మంచిగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనం ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో మనం యథార్థంగా ఉండటాన్ని బట్టి దేవుడు మనల్ని గణపరుస్తూ ఉంటాడు. అదే రీతిగా మనం వివాహం చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఎవరిని చేసుకుంటే మంచిది అనే ఆలోచన కూడా మనం కలిగి ఉంటాం. అయితే ఎవరిని మనం వివాహం చేసుకున్నా మనం దేవుని విడిచిపెట్టక, వారితో మనం చేసిన ప్రమాణమును మనం మర్చిపోక, జీవితాంతము మన కుటుంబము, మనం దేవునిలో ఉంటూ దేవుని నామాన్ని గణపరిస్తే అన్నీ కూడా మనం మంచిగా జరుగుతాని విషయాన్ని మనము గుర్తించుకోవాలి. కాబట్టి ఏది మంచి, ఏది చెడు ఆలోచన చేసే మనము దేవుడు మనకు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటి కూడా మంచిది. ఆ మంచియే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలే మనల్ని చెడు వైపుకి నడిపిస్తాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం ముందుకు కొనసాగితే ఆత్మీయ జీవితంలో మనము బలపడతాం. అలాంటి దేవుడు మనకి దయచేయనుగాక.